మంచిదండి. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్తుతించటానికి, మహిమపరచటానికై దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి ప్రభును స్తుతించటానికి, ఆయన సన్నిధానంలో ప్రార్థించటానికి కూడి వచ్చిన మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కార్యక్రమంలోకి వెళదాం. ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు. మరొకసారి మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించటానికి, స్తుతించటానికి, మహిమపరచటానికై దేవా మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయమునకై మీకు స్తోత్రాలు. ఈరోజు వరకు మీరు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి మీ కృపగల హస్తాల కింద భద్రత దయచేసి మరొక రోజులోనికి మీరు మమ్మలను ప్రవేశపెట్టిన విధానమునకై మీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం, గణపరిచాం, ఆరాధించాం, కొనియాడాం ప్రభా. మిగులున్న సమయం మాకు దీవెనకరంగా మీరు జరిపింపచేసి వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. జరుగుతున్న కార్యక్రమం ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరం మీ చేతికి చెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఇంకా వస్తున్న వారు వస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం కలిసి ఒక పాట పాడి దేవుని స్తుతిద్దాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేసినను పాట పాడి ప్రభుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. వలెను శిలావలెను పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. కొండలాంటి బండలాంటి మొండి హృదయాంబు మండించున్. కొండలాంటి బండలాంటి మొండి హృదయాంబు మండించున్. పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా. పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. 100 గొర్రెల మందాలు నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. 100 గొర్రెల మందాలు నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకిన్. ఒంటరి అయినా గొర్రెను వెదకిన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. తప్పి
తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా, తండ్రి చేర్చుకొనెను, తండ్రి అతన్ని చేర్చుకొనెను. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపుల గతిని పరీక్షించితివా, పాపుల గతిని పరీక్షించితివా. పాతాళంబే వారి అంతం, పాతాళంబే వారి అంతం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలవలెను, పౌలు వలెను శిలవలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. హల్లెలూయా. మంచిదండి. మనందరం లేచి నిలబడి ఈరోజు పాఠాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు 16 వచనాలు ఉన్నాయండి. ఈ 16 వచనాలు మార్చి చదువుకుందాం. ఒక వచనం చదువుతుంటుండగా రెండవ వచనాన్ని కలిపి చదువుదాం. అలాగే అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుందాం. తీతుకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. అంజలి గారు ఒక వచనం చదువుతారు, రెండవ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తమును ఒకసారి చిన్న పల్లవి శరణం, చిన్న ఆరం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుల వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపురుషుడును, ముక్కోపియు, మద్యపానియు, పొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక
తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలపడనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడనై ఉండవలను. వారి నోళ్ళు ముయించవలను. వారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబం వలనే పడి చేయుచున్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థతలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగునట్లు ఉన్నారు. దేవుడి మంచిదండి. అలాగే నిలబడి కొంచెం ప్రభుని ఆరాధిద్దాం. విజయ కీర్తి వచ్చారు, వారు ప్రభులో ఆరాధనలో నడిపిస్తారు. క్లుప్త చిన్న ఆరాధన, ఒక చరణం 2 చరణాలు ఒక పల్లవితో ప్రభుని స్తుతిద్దాం. ఆయన నామాన్ని కనపరుద్దాం, దేవుని స్తుతిద్దాం. ఏకస్వరముతో ఏకభావంతో ప్రభుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. దేవుని నామానికి మహిమండి. అందరూ ఏకమిచ్చి దేవునికి ఎందు భయభక్తులు కలిగి ఆయన్ని స్మరిస్తారని నమ్ముతున్నాను. ఆరాధన చేసుకుందాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, నా ఆనందమా. అందరూ మీ యొక్క 2 చేతులు పైకెత్తి ఆయన ఆరాధిద్దాం. మీ 2 చేతులు ఆయన తట్టు ఎత్తండి, ఆయన కొరకు ప్రార్థించండి. అవునయ్యా తండ్రి దేవా, మా సర్వము నీవయ్యా. మీ యొక్క హృదయం నుంచి మాట్లాడండి ఆయనతోటి. ఆయన ఎప్పుడు విడిచిపెట్టకండి నాయన తండ్రి. నీవు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదైనా, నీవు మా మధ్యలో ఉన్నావా. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యాలు వివరించుట నీ అద్భుత బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. ఇంకాస్త దగ్గరగా, ఇంకాస్త దగ్గరగా ఆయన సన్నిధిలో స్వరం వినబడాలి నాయనా తండ్రి. అవునయ్యా, మా స్వరం మీ పాదాల చెంత నమ్ముచున్న వారు నమ్మకంతో ఆయనతో పాడండి. మీ యొక్క హృదయాన్ని తట్టండి. మీ యొక్క హృదయం నుంచి మాటలు వచ్చిన సహాయం దయచేయమని అడగండి.
సన్నిధిలో నాకు సుఖము. సహాయం దయచండి. రాత్రి తెరవండి, మా హృదయాన్ని తెరవండి. మా హృదయం పెట్టి నాయన సహాయం దయచేమని అడగండి. మీ నోరుకు స్వరాన్ని విప్పండి, ఆయన కోసం విప్పండి నాయన. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్ను ఆరాధించెదను. నా జీవమా, నా సర్వమా, నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్ను ఆరాధించెదను. నా జీవమా, నా సర్వమా, నిన్ను ఆరాధించెదను. తండ్రి దేవా, ఆనందమా, ఆయన నీవు తప్ప మాకెవరున్నారు? నీవడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీవడిలో నాకు సుఖము. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకే స్తోత్రాలు. మరొకసారి, మరొక వారం, మరొక రోజున ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఇంకెక్కువగా ఆరాధించగలిగినట్లుగా మీరు మాకు సహాయం దయచేయండి. వచ్చిన వారందరూ దీవించండి అయ్యా. ఈ రాత్రి మీ సన్నిధానంలో గడిపిన దానికి రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు మీరు మా అందరికీ అనుగ్రహించి మీరు మహిమను అందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తను ఎడలిపోయే సమయం వచ్చినప్పుడు తిమోతిని సిద్ధపరుస్తూనే అదే సమయంలో తీతు అనే వ్యక్తిని కూడా తీతు అనే తన ఆత్మీయ కుమారుడైన తీతును కూడా బలపరుస్తా ఉన్నాడు. తీతు వయసు కూడా దగ్గరగా ఒక 20-22 ఆ వయసు ఉంటుంది. ఆ వయసులో పండితులు 25-26 ఆ సంవత్సరాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఆ వయసులో దేవుని పని కొరకు తీతును ఏర్పాటు చేసుకుంటున్నారు. బైబిల్లో ఎక్కువ శాతం దేవుని సేవకు వచ్చిన వారు ఎవరనంటే యవనస్తులే. ఎవరమ్మా? యవనస్తులు. కాబట్టి యవన వయసులో దేవుని సేవ చేయటం చాలా శ్రేష్టం. కాబట్టి బలముండగానే, శక్తుండగానే యవన కాలంలో తీతు కూడా దేవుని కొరకు పట్టబడ్డాడు. పట్టబడిన తీతుకు పౌలు గారు బాధ్యత అప్పచెప్తున్నాడు. తిమోతికి ఒక రకమైన బాధ్యత అప్పచెప్పాడు. సంఘాలు బలపరచాలి, సంఘంలో చెడు వర్తమానాలు రాకూడదు, లేకపోతే వేరే భేదాభిప్రాయాల వార్తలు రాకూడదని తిమోతికి అప్పచెప్పాడు. తీతుకు ఒక పని అప్పచెప్పాడు. బైబిల్ వాక్యంలో ఏం రాయబడిందనంటే, ప్రియులరా, ఒకరు వేసిన పునాది మీద మరొక పునాది వేయకూడదట. వేసిన పునాది మీద ఏం చేయాలి? కట్టబడాలి. మనము కూడా పౌలు, శీలలు వారు శిష్యులు, యేసు ప్రభు శిష్యులు ఏ పునాది వేశారో ఆ పునాది మీదే మనం ఏం చేయాలని అంటే కట్టుకుని రావాలి. మళ్ళీ కొత్తది వేయకూడదు, కొత్త నియమాలు తీసుకురాకూడదు. ఆ విధంగా మనము ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క దాని కొరకు దేవుడు ఎన్నుకుంటాడు. నేను ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను, చూడండి. ప్రియులారా, మనకి బైబిల్ ఎలా వచ్చిందనంటే మార్టిన్ లూథరన్ గారని వారి ద్వారా మనకి బైబిల్ బయటకు వచ్చింది. మార్టిన్ లూథరన్ గారని వారు జర్మనీ దేశంలో ఉండేవారు. ఈయన మార్టిన్ లూథరన్ గారు. మన బైబిల్, ఒరిజినల్ బైబిల్ రోమన్ క్యాథలిక్ దగ్గర ఉండిపోయేది. రోమన్ క్యాథలిక్ దగ్గర వారు దాచేసుకుని వారు మాత్రమే చదువుకునేవారు. పోపులు వారు యేసు ప్రభు దేవుడు, ఆయన రక్షకుడు అన్న చోట వాళ్ళ పేరెట్టుకుని రాసుకుని దాన్ని ప్రసారం చేసేవారు అన్నమాట.
ఒక రోజున దేవుడు లోదర్ గారితో మాట్లాడగా జనమి దేశంలో దేవుడు మాట్లాడిన మాటను బట్టి నిజమైన బైబిల్ కనుగొని బయటికి తీసుకొచ్చి ఏం చేశాడనంటే పత్రికలుగా వేసేసి బైబిల్ అంతా కూడా గోళ్ళ కట్టించేశాడట. ఇది ఒరిజినల్ బైబిల్, ఇది ఒరిజినల్ బైబిల్, ఇది ఒరిజినల్ బైబిల్ అని ప్రజలకు తెలియపరిచారు. ఆ పత్రికలన్నీ పోస్ట్ చేసి విలియం కేరీ గారు అని ఒక ఆయన వచ్చాడు. లోదర్ గారు చనిపోయిన తర్వాత లోదర్ గారిని చంపేసిన తర్వాత విలియం కేరీ గారు అని ఒక ఆయన వచ్చారు. విలియం కేరీ గారు ఏం చేశారని అంటే మన ఇండియాకు వచ్చి బైబిల్ని అధ్యాయాలుగా విభజించారు. ఇప్పుడు బైబిల్ అంతా ఎలా ఉండేదని అంటే ఒక పాఠములాగా ఉండేది అన్నమాట. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఒకే పాఠం. కానీ ఆ పాఠాన్ని ఏం చేశారని అంటే విభజించారు. మొదటి అధ్యాయము, రెండో అధ్యాయం, మూడో అధ్యాయం అని విభజించి దాన్ని ప్రింటింగ్ తీసుకొచ్చి దగ్గరగా మన దేశంలో 40 భాషలకు పైగానే ఆయన బైబిల్ ముద్రించారు. ఎందుకు చెప్తున్నారంటే దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క పని కొరకు వాడుకుంటాడు. ఆ పని వారు చేయాలి. లోదర్ గారి పనిని దేవుడు లోదర్ గారికి అప్పచెప్పాడు. విలియం కేరీ గారి పని విలియం గారికి అప్పచెప్పాడు. తిమోతికి అప్పచెప్పవలసిన పని దేవుడు తిమోతికి అప్పచెప్పాడు. తీతుకు అప్పచెప్పవలసిన పని తీతుకు అప్పచెప్పాడు. నీకు అప్పగించిన పని మీకు అప్పచెప్పాడు. నాకు అప్పచెప్పిన పని నాకు కాబట్టి ఎవరికి ఏ పని అప్పచెప్పాడో ఆ పని మనం చేసినప్పుడు మనం ధన్యులము అవుతామని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, నేను ఈ అధ్యాయంలో నేను పెద్ద ఏం చెప్పాలనుకుంటలేదు, కానీ మీ అవగాహనకే నేను విడిచిపెడతా ఉన్నాను. ఏమంటున్నాడనంటే తీతు, నేను వెళ్ళిపోతా ఉన్నాను కాబట్టి నీకు సహకారులుగా ఉండటానికి ఆయా గ్రామాల్లో ఉన్న సంఘాల్లో లోపము లేని వారిని పెద్దలుగా నియమించమని చెప్పాడు. ఆమె ఏం చేయాలట? పెద్దలుగా నియమించాలి. వారు ఎలా అంటారు అని అంటే 5వ వచనం నుండి రాయబడుతుంది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో ఈ అధ్యాయంలో రాయబడుతుంది. కనుక ఎలా ఉండాలి అని అంటే ఆ వ్యక్తులు ఎలా ఉండాలట అని అంటే ప్రియులారా చదవండి. ఎవడైనాను నిందారహితుడై దుర్వ్యాపారమును విశ్వాసులైన పిల్లల వారి అట్టి వారిని ఏం చేయాలట? పెద్దగా. ఈ లోపము ఈ గుణలక్షణాలు ఉన్న వారిని కాబట్టి ఏం చేయాలట? పెద్దలుగా. ఇంకా కిందకెళ్ళి చదివితే నిందలేని వారు, తర్వాత స్వేచ్ఛ పరులు, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, అంటే లాభం ఆశించేవాడు కాక, అంటే ఇతరులను గౌరవించేవాడుగా, మంచి మనసు కలిగిన వాడుగా, స్వస్థత అంటే దేవుని వాక్యం ఎరిగిన వాడుగా, నీతిమంతుడుగా, పవిత్రుడుగా, కాబట్టి పరలోక రాజ్యము కొరకు ఆశ కలిగి ప్రతిఫలం పొందుతానని ఆశ కలిగి అతడు హితబోధ విషయమై జనులను ఏం చేయాలట? ఇవన్నీ ఎలా ఉండాలో చెప్తున్నాడు. కిందకెళ్ళి చదివితే ఎలా ఉండకూడదో రాస్తా ఉన్నాడు. ఎలా ఉండకూడదో అవి కూడా చూడండి. ఎలా ఉండకూడదట అని అంటే చూడండి 11వ వచనం. వారు నోళ్ళు ముయ్యవలనని ఇట్టి వారి చదవరా. చదవమ్మ. అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఏతువు చేత వారి మనసాక్షి ఏమైందంట? సరే, మనం ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి గుణలక్షణాలు కలిగిన వారిని ఇంకొక విషయం,
ఈ మందిరంలో ఎవరైనా పెద్దగా ఉండే వయసుతో నియమం లేదు, కాదు బాగా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని నియమం లేదు. మొత్తానికి ఈ గుణలక్షణాలు మాత్రం కలిగి ఉన్న వారిని మనం నియమించాలని చెప్తా ఉన్నాడు. సరే, నేను మీతో అన్నది ఏంటంటే, ఇందుట్లో ఒకటి ఉన్నా లేకపోయినా మొత్తానికి బహిరంగంగా కనపడే లక్షణాలైనా ఉండాలి. ఏంటయ్యి అని అంటే, అందరికంటే ముందు వచ్చి కనుక మందిరంలో కార్యక్రమాలు చేయటం, లేదా మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు పురమించటం, నిలబడి పాటలు పాడటం, ప్రార్థన చేయటం, ఎక్కడ ప్రార్థన అవుతే రావటం, లేదా ఇలాంటివి మనం చేయగలిగిన వారుగా ఉంటే మనము ఇతరులకు ఎలా ఉంటామనంటే మాదిరికరంగా ఉంటాం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. కాబట్టి అట్టివారిని కనుగొని, అలాగున్న వారిని కనుగొని వారిని అధ్యక్షులుగా ఏం చేయాలనంటే నియమించమని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచిద్దాం. ఒక దైవజనుడికి సహకారిగా ఏమైతే పనులు చేయాలో, ఎప్పుడైనా మీటింగ్లు జరుగుతున్నాయి అనుకోండి, ఆ మీటింగ్స్లో ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనుల్లో ఏం చేయాలి? పాలు పంపులు సహకరించాలి. స్టేజ్ వేసే విషయం, టెంట్లు వేసేవి, లైటింగ్, ఎప్పుడైనా కార్యక్రమంలో, లేకపోతే వేరే వేరే ఎక్కడైనా ప్రార్థన, ఎవరైనా ఇంటికాడ ప్రార్థన జరుగుతున్నాడు అక్కడికి రావటం, ఎక్కడైనా ఏదన్నా జరిగితే అక్కడికి వెళ్ళటం, ఇలాగూ కార్యక్రమాలలో పాలు పంపులు పొందేవారంగా ఉండేవారిని కనుగొని వారిని అధ్యక్షులుగా నియమించాలట. కాబట్టి అట్టివారిగా మనం ఉండేవారంగా ఉండాలి. చూడండి, తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు. ఏంటనంటే, ప్రియులరా, తిమోతి నిన్న చదువుకున్నాం, ఆ మాటలోంచి ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కొక్క మాట చెప్పినప్పుడు చాలా టైం పడుతుంది. కాబట్టి వారి గుణలక్షణాలు అవి మనం వివరించొద్దు. ఇక్కడ మనం చూసుకుందాం ఏంటనంటే 16వ వచనం, నేను మొదట సమాధానమును చెప్పినప్పుడు ఎవడు నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడుతున్నాను గాక. అయితే ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరుచును గనక నేను సింహము నోటు నుండి ఏమయ్యాను. చూడండి ప్రియులారా, దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటనంటే, ఆయన మన పక్షమున నిలబడి సింహము నోరులను మూసినట్టుగా దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈరోజు దేవుడు తన యందు భయభక్తులు గల వారు పక్షంగా దేవుడు నిలబడి దేవుడు వారికంట మేలు చేస్తాడట, దేవుడు వారికి సహాయం చేస్తాడట. నిన్న చెప్దాం అనుకున్నాను కానండి, నాకు టెన్షన్గా ఉండి నేను చెప్పలేకపోయాను. ప్రియులారా, నేను ఒక సందర్భం చూశానండి. ఏంటదనంటే, ఏంటి ఆ సందర్భం అని అంటే, ప్రియులారా గమనించండి, వస్తలేదండి. దూత దేవుని వాక్యం చదువుకుంటుంది. ఒక అమ్మాయి దేవుని వాక్యం చదువుకుంటూ ఉంటుండగా ఆ దూత దగ్గరికి సింహం వచ్చిందంట. ఆ వ్యక్తి దగ్గరికి సింహం వచ్చిందంట. ఆనవతలేదురమ్మ, సింహం వచ్చిందంట. ఆ సింహం వచ్చినప్పుడు దూత పక్కనే ఉండి ఏం చేసిందనంటే, ఆ దూత పక్క నుండి ఏం చేసిందనంటే ఆ సింహాన్ని వెళ్ళగొట్టేసింది. ఇంకొకసారి మళ్ళీ ఏమొచ్చిందంటే ఎలుగుబంటి వచ్చిందంట. ఆ తర్వాత పాము వచ్చిందంట. ఆ తర్వాత గొడ్ల గుంపు వచ్చిందంట. ఏదొచ్చినా తనకి ఏ హాని కాకుండా దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చాడనంటే కాపాడుతూ వచ్చాడట. అలా కాపాడటానికి కారణం ఏంటనంటే, ఆమెను దేవుణ్ణి ఆశ్రయించింది. దేవుడు ఆమె పక్క నుండి దేవుడు సహాయాన్ని చేస్తాడు. ఈరోజు మనము కూడా మన పక్క నుండే దేవుడు మనకేం చేస్తాడట. ఎవరికి చేస్తాడు బైబిల్లో అని అంటే కొంతమందిని చూపిస్తాను. చూడండి, కీర్తన గ్రంథంలో మనం చూద్దాం. ఆయన దూతను పంపంట మనకు సాయం చేస్తాడట. ఎలా చేస్తాడో కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుకుందామండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు ఏం చేస్తాయంట, కావలి ఉండి ఏం చేస్తాయంట, వారిని కాపాడతాయి. మనము నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన తోవల యందు మనం నడిస్తే, ఇదిగో ఇలాంటి కూడికలలో పాలు పంపులు పొంది మనం ప్రార్థించుకున్న దాన్ని బట్టి, ఆయన సహాయం కోరిన దాన్ని బట్టి, ఆయన మనకు తోడై ఆయన సన్నిధానంలో ప్రార్థించుకుంటున్న దాన్ని బట్టి ఆయన దూత మనకు తోడై ఉండి మన చుట్టూరు కావలి ఉండి మనల్ని ఏం చేస్తుందట, కాపాడుతుందట, రక్షిస్తుందట. ఆయన మనకు సహాయం చేస్తాడట.
ఆయన మనకు తోడై ఉంటాడట. ఎవరనంటే దేవుని దూత. కాబట్టి ప్రియులారా, అపాయాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు భయపడద్దు, ఒంటరి వారిని అనుకో, పక్కనే ప్రభు ఏమన్నాడట, తోడే. పిల్లలు బైబిల్ దానియేలు గురించి మనం చదువుతాం. దానియేలు సింహం బోనులో వేసేసినప్పుడు అంటండి, దానియేలుకి సింహాలు వచ్చినప్పుడంట, సింహాలు అంటండి ఏమీ చేయలేకపోయినాయి అంట. ఏమీ చేయలేకపోవటానికి కారణం ఏంటంటే, దానియేలు అంటాడు, దేవుని రాజు వచ్చి అంటాడు, నిన్ను ఎవరేమి చేయలేదా, ఏం అవ్వలేదా అని అంటే, అప్పుడు దానియేలు అంటాడు, జీవం గల దేవుడు ఆయన దృష్టికి నేను నిర్దోషిగా కనపడుతున్న గనక ఆయన, చదవరమ్మా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతున్న గనక ఆయన తన దూతను పంపించి సింహములను నాకు ఏ అని చేయకుండాదని ఏం చేశాడు. ప్రియులారా, ఈరోజు ఈ 40 రోజులే కాదు, దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థించుకున్న మన జీవితాలలో మనం ప్రార్థించుకున్న ఈ ప్రార్థనలు, ఈ సమయాలు ప్రభు మనల్ని ఏం చేస్తాడని అంటే, సింహము లాంటి కష్టాలు వచ్చినప్పుడు, సింహము లాంటి శోధనలు మనకు వచ్చినప్పుడు, ఆ శోధనలో గురి కాకుండానట్లు దేవుడు మనల్ని ఏం చేస్తాడనంటే కాపాడుతాడు. తన దూతలను మన కావలిగా వస్తాడట. ప్రియులారా, రాజులు రాసిన గ్రంథంలో చాలాసార్లు చెప్పుకుంటాం, మరొకసారి చెప్తున్నానండి. ప్రియులారా, హిజ్కియా రాజు గురించి మనం చదువుతాం. హిజ్కియా రాజుకు గొప్ప అపాయం వచ్చిందండి. 20వ అధ్యాయంలో అపాయం వచ్చినప్పుడు ఏమైందనంటే, అతడంటండి దేవుని మందిరంలోకి వెళ్ళి ఉత్తరం పరిచి ప్రార్థన చేశాడంటండి. ప్రార్థన చేయగా దేవుడు చేసిన మేలు ఏంటనంటే, హిజ్కియా రాజు మందిరంలోనే ఉన్నాడట. మందిరంలోనే ఉన్నాడు కానీ తెల్లారినప్పటికీ శత్రుమోకంతా కూడా ఏమైపోయారనంటే చనిపోయారట. చూడండి, 2వ రాజులు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనంలో మనం చదివితే, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి ఉండురి అమ్మ. చూడండి, హిజ్కియా రాజు ఆ పరిస్థితులలో దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేయగా, అతడు ప్రార్థన దేవుడు విని, అతడు యుద్ధము చేయక్కర్లేకుండా కానీ యెహోవా దూతను పంపించి, ఆ యెహోవా దూత చేత 1,20,000 మందిని ఏం చేసిందంట, హతమార్చిందంట. అంటే ప్రియులారా, ఆయన నీ పక్కనే ఉండి ఆయన పౌలు గారికి సహాయం చేసిన దేవుడు ఈరోజు మన పక్షంగా ఉండి, ఇదిగో దానియేలుకు సహాయం చేసిన దేవుడు ఈరోజు మన పక్షంగా ఉండి దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. ఆయన చేయగల సమర్థుడు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు. దానియేలు అంటాడు, దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు, ఏమంటారంటే అగ్నిగుండంలో పడవేసినప్పుడు అంటారు, మా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి రక్షించగల సమర్థుడు. కాబట్టి మన దేవుడు అపాయాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆయన మన పక్షనే ఉండి, మన పక్కనే ఉండి ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి, నిన్ను దాటిపోవాడు కాదండి. మన ప్రార్థనలు దేవుడు ఆలకించి మనలను, మన పిల్లలను, మన కుటుంబాలను నిత్యము కాపాడేవాడు, నిత్యము ఆయన మనల్ని రక్షించేవాడు. అటు రీతిగానే ప్రియులారా, మనకు సహాయం చేసి మనకు తోడైండి దీవించిన దేవుడు నిన్ను విడవడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, చాలాసార్లు చెప్పుకుంటాం ఏంటనంటే, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చూస్తే, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘముతో అతని కొరకు ఏం చేసిందనంటే అత్యాసక్తితో ఏం చేసిందంటండి, ప్రార్థన చేసిందంట. అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేయగా దేవుడు అంటే తన దూతను పంపి ఇక్కడ కొన్ని కార్యాలు చేశాడండి. ఆ మాటలు ఏంటో చదువుదాం. చూడండి, 12వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనం, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను, త్వరగా లేమ్మని చెప్పాను. అతడు లేపగా సంఖ్యలు అతని చేతి నుండి అమ్మ. సంఘము ఇక్కడ అద్భుతం ఏంటి చెప్పనండి, పేతురు చెరసాలలో నిద్రపోతున్నాడట. 6వ వచనంలో నిద్రపోతున్నాడు, పేతురు ప్రార్థన చేయలేదు. సంఘమత ఏం చేస్తుందంట, ఏం చేస్తుంది, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. పేతురు గారి ప్రార్థన దేవుడు విని ఎవరు పంపించాడు అని అంటే దూతను పంపించాడట. చెరలో, చీకటిలో
మగ్గిపోతూ ఆ సంఖ్యల మధ్యలో ఉన్న పేతురు దగ్గరికి దూత వచ్చి, దూత ఏం చేసిందనంటే ఆ చీకటిలో గొప్ప వెలుగును పుట్టించిందంట. చూడరండి ఆ మాట చూద్దాం. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించెను. అతను లేపగా సంఖ్యలు తన చేతి నుండి ఏమైనాయంటే, ప్రియులారా, ఈరోజు దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ నుండి ప్రార్థన చేసుకునే ప్రార్థన బట్టి దేవుడు చేసిన మేలులు ఏంటి చెప్పనా? దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు ఏంటంటే, ఎక్కడైతే చీకటి అయిపోయిందో, బంధింపబడుతున్నామో, అక్కడికి దేవుడు దూతను పంపించి తన దూత ద్వారా దేవుడు కార్యాన్ని చేస్తాడనే విషయాన్ని తెలియపరుస్తుంది. విషయం ఏంటంటే, సంఖ్యలు తెగిపోయినాయి అంట, బంధకాలు తెరబడ్డాయంట, గేట్లు ఏమైనాయంటే తెరవబడినాయి అంట. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏమిటనంటే, ఈరోజు వాక్యం చెప్తా ఉంది, మన పక్కనే నిలబడి ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు. నేను దాటిపోయేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీ పక్షంగా ఉండి ఆయన నీకు తోడి ఉండే దేవుడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నానండి. ప్రియులారా, ఈరోజు నేను కొంచెం తక్కువగా వాక్యాన్ని చెప్పి ముగించాలని నేను అనుకుంటూ ఉన్నాను. కీర్తన 91 కీర్తనలో 11వ వచనంలో ఏమని రాయబడుతున్నానంటే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన దూతలు నిన్ను గూర్చి తన దూతలకు ఏం చేస్తాడట? ఆజ్ఞాపిస్తాడట. అప్పుడు ఏమవుతుందంట అంటే, ఆ దూతలు మన పక్కన ఉంటుందని బట్టి మన పాదములకు ఏం తగలనవుడట? రాయి తగలకుండా ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు. కాబట్టి ఆయన మనకు సహాయం చేయగలవాడు. కనుక ఇంకొక విషయంలో చూడండి, కీర్తన 21వ కీర్తనలో కూడా ఏం చదువుతామని అంటే, కొండల తట్టున కనులెత్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. 121వ కీర్తనలో ఎక్కడి నుంచి వస్తుంది అని అంటాడు, యెహోవా వలనే నాకు సహాయము కలుగుతుంది. ఆయన భూమి ఆకాశములను సృష్టించిన వాడు, ఆయన నీ పాదమును తొట్టినేయుడు. తీయొద్దులేండి, సామెతలు ఏమని ఉంటుందంటే, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదములు ఇరుకున పడనవాడట. ఇక్కడ కూడా అదే చూస్తున్నాం. ఆయన నీ పాదములను తొట్టినేయుడు, నిన్ను కాపాడువాడు కునకడట. ఇశ్రాయేలు కాపాడువాడు కునకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడట. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి నీళ్ళు దెబ్బ అయినను ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడు, నీదు మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేంది యెహోవా నిన్ను ఆయన కాపాడేవాడు, రక్షించేవాడు. ఆయన నీ మార్గములో తోడై ఉన్నవాడు. ఆయన దూతను పంపి ఆయన మనకు సహాయం చేయగలవాడు. అటువంటి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుందాం, ఆయన అక్కర్లు కోరుకుందాం, ఆయన కృపను వేడుకుందాం. అటురీతిగా దేవుని సహాయాన్ని కోరుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. అటురీతిగా దేవుడు మనకు సహాయాన్ని దయచేయునుగాక. ఆమేన్. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కొంచెం మనం ప్రార్థన చేసుకుందాం. వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, కానీ కూర్చోపు దేవుని సన్నిధానంలో ప్రభువా మీ సన్నిధానానికి రాగలే భాగ్యాన్ని దయచేస్తారు. అందరూ కళ్ళు మూసుకోవాలి, అందరూ ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనం పరిచయం చేసుకుందాం. ప్రియులారా, ఆయన నీ పక్కనే నిలబడి నిన్ను కాపాడేవాడు, నీ పక్కనే ఉండి సింహము లాంటి శోధనలు, సింహము లాంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు కుంగిపోవద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన నీ పక్కనే ఉండి నీకు సహాయం చేస్తాడు. నీ రాకపోకలేందు నీకు సహాయం చేస్తాడు. నిన్ను నడిపించేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను చేపట్టుకుని నడిపించేవాడు, నీ పాదములకు రాయి తగలకుండా కాపాడేవాడు. కాబట్టి ఈరోజు మనం తీర్మానం తీసుకుందాం. ఈరోజు ఆలోచిద్దాం ప్రియులారా, అడుగుదాం, యేసయ్యా నన్ను కాపాడేవాడు నీవున్నావు నాయన. అయ్యా, నేను షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసినప్పుడు 4వ వ్యక్తిగా మీరుండి వారిని కాపాడిన దేవుడవు. ఈ రాత్రి మాతో కూడా ఉంటానని వాగ్దానం చేశారు. మమ్మలను దాటిపోయేవాడు కాదు నాయన, మమ్మలను విడిచిపెట్టేవాడు కాదు ప్రభు అంటూ ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, ప్రార్థన అవసరం లేని సమయం కానీ గడియ కానీ ఏదీ లేదు ప్రభా. రేపు ఏమి సంభవించినో మాకు తెలియదు ప్రభా.
మీ దూతలను మాకు ముందుగా పంపి ప్రభా మమ్మల్ని ఇంతవరకు కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మా కుడి ప్రక్కన 1000 మంది పడినను, ఎడం ప్రక్క 10,000 మంది కూలినను ప్రభా. ఇంతవరకు నిజముగానే మాకు ఏ అపాయము రాలేదు ప్రభా. నీ దూతను మాకు ముందుగా పంపి ప్రభా మా వ్యాపారాలలో, చదువులలో, ఉద్యోగాలలో ప్రతి విషయంలోనూ మాకు సహాయం చేసావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇందుకు బదులుగా నువ్వు ఏం కోరుకుంటున్నావు ప్రభా? విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలియాగం అన్నావు ప్రభా. ప్రభా మేము విరిగి నలిగిన హృదయంతో నిన్ను స్తుతిస్తున్నామా, ఆరాధిస్తున్నామా? వచ్చి ప్రవ్వా ప్రవ్వా అని పెదవులతో పలికి వెళ్ళిపోతున్నామేమో ప్రభా. దేవా మమ్మల్ని దయచేసి అలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇప్పుడైనాను ఉపవాసం ఉండి నన్ను ప్రార్థిస్తానని మీకు సమీపంగా ఉంటానని సెలవిచ్చవేసా. నీకు స్తోత్రాలు ప్రభా. ప్రభా నీకు వందనాలు ప్రభా. నీకు ఇష్టమైన జీవితాలను మాకు దయచేయండి ప్రభా. ప్రభా నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేము ప్రభా. పౌలు శీలలు బంధింపబడి ఉన్నప్పుడు ప్రభా, సంఘం అయితే వాళ్ళ కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ప్రభా, అక్కడ వాక్యం చదివితే ప్రభా పౌలు శీలలు నిద్రపోతారు కానీ ప్రభా నీ దూతని పంపి ప్రభా వారి నిద్రలో నుంచి లేపి ప్రభా వాళ్ళని రక్షించావు తండ్రి. అవును ప్రభా, సంఘంగా అత్యాసక్తితో మేము ఏ విషయం గురించి ప్రార్థన చేస్తే ప్రభా ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించగల సమర్థుడు ప్రభా. నీ వాగ్దానాలను నమ్మి ప్రభా మేము ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడవు ప్రభా. నమ్మదగిన వాడి యందు నమ్మకం ఉంచి ప్రభా విశ్వాసంతో మా జీవితాలను కొనసాగించడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఎరుకో గోడ లాంటి సమస్యలు ప్రభా 7 మార్లు వాళ్ళు నడిచినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయాయి. ఎంత అద్భుతం ప్రభా. ఎంతో పెద్ద ప్రాకారములు అవి కొన్ని రథాలు ప్రయాణించగల ప్రాకారములు అవి కేవలం వాళ్ళు 7 మార్లు నడవడం వల్ల కూలిపోయాయా? ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం అలాంటి సమస్యలు ఏవైనా నా సంఘంలో, నా గ్రామంలో ఎవరికైనా ఉన్నాయేమో వారి కోసం మేము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాం కూల్చివేయండి తండ్రి. ఎరుకో గోడ లాంటి సమస్యలు ఎవరైనా ఎదుర్కొంటున్నారేమో దయచేసి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎర్ర సముద్రం ఎదుట ఉంది ఫరో సైన్యం వెనక ఉంది అసలు సముద్రాన్ని పాయలు చేయగల సముద్రుడు ఎవరు ఆరిన్నేళ్ళగా చేయగల సముద్రుడు ఎవరు ఏ దేవుడికి అలాంటి సాధ్యం లేదు కానీ నీవు మాత్రం ఎర్ర సముద్రాన్ని అలలతో పొంగిపోతున్న సముద్రాన్ని నువ్వు 2 పాయలుగా చీల్చడమే కాకుండా 6 నెలలుగా చేసావు ప్రభా. ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం లాంటి సమస్యలతో ఎవరైనా ఉన్నారేమో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి బయటికి చెప్పుకోలేరు, లోపల కొమిలిపోలేరు ప్రభా. నీకు మాత్రమే చెప్పుకొని బాధపడే స్థితిలో ఎవరైనా ఉన్నారేమో నా సంఘంలో, నా గ్రామంలో నా బంధువులు, నా స్నేహితులు ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాంటి సమస్యలు ఎవరైనా ఎదుర్కొంటున్నారేమో వారికి సహాయం చేయండి మోషేతో మాట్లాడిన దేవుడో వాళ్ళతో కూడా మాట్లాడాను ఏ సమస్యనే నేను అవలీలగా తీసివేయగల సముద్రం నీవు ముఖ్యంగా మేము చేయాల్సింది నీ దగ్గరికి రావాలి, నిన్ను అడగాలి మోషే నీ దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు సహాయం చేసావు. మోషేకి ఎలాగైతే సహాయం చేసావో మాకు కూడా అలాగే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎవరైతే నీకు నిజముగా మొరపెడతారో వాళ్ళకి సమీపంగా ఉండండి తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి. ఎవరికి ఏ అవసరతలు అయితే ఉన్నాయో జ్ఞాపకం చేసుకుని. అవును దానియేలు సింహభవనంలో ఉన్నప్పుడు దానియేలు ఏం భయపడలేదు నీ యందు నమ్మకం ఉంచి నీ యందు ధైర్యం ఉంచి ధైర్యంగా ఉన్నాడు నీ దూతని పంపించి ఆ సింహాల నోళ్ళు మూయిపించావు తండ్రి. అంత గొప్ప సముద్రం నిజమే తండ్రి. షడ్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిగుండంలో పడవేనప్పుడు వాళ్ళు రాజుతో చెప్తున్నారు, ఏసానికి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. ఎంతో గొప్ప భక్తి ఎంతో గొప్ప యవనస్తులు తండ్రి. ఓ రాజా, నువ్వు కావాలంటే మమ్మల్ని చంపే కానీ మేము మాత్రం నీ ప్రతిమకు మొక్కమని సెలవిచ్చారు వాళ్ళు నువ్వు రక్షిస్తావని వాళ్ళకి తెలియదు, నువ్వు కాపాడుతావని ముందుగానే వాళ్ళకి తెలియదు. కానీ నీ యందు విశ్వాసం ఉంచి అగ్నిగుండాన్ని సహితం ఎదుర్కొన్నారు కాబట్టి 4వ వాడుగా వచ్చి వాళ్ళని కాపాడావు తండ్రి. వాళ్ళని రక్షించావు అద్భుతం చేసావు తండ్రి. నీకు వందనాలు. నీ దూతలు పంపించి వాళ్ళని రక్షించావు నీకు స్తోత్రాలు అటు పరిస్థితి మాకు కూడా దయచేయండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా మేము ఎదుర్కొని నిలబడడానికి సహాయం చేయండి ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే నిజముగా నీకు మొరపెడుతున్నారో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే నిజంగా మొరపెడుతున్నారో వాళ్ళకి సమీపంగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మన మధ్యలో ఉన్న లంకపల్లి ఇందిరా గారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. తాటిపర్తి ఇందిరా గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు, ప్రార్థన చేస్తారు. తాటిపర్తి ఇందిరా గారు, వారితో ఎక్కిపిద్దాం. ఇందిరా గారు వచ్చేయమ్మా.
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. వారి ఆహారం దయచేయము, మళ్ళీ అపరాధం చేసి వారు సేవించే ప్రకారం అపరాధాలు సేవించము, మమ్మల్ని శోధనలో తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చే వరకు సదాకాలం కూడి మనందరికీ, రేపు జరుగుతున్న ఆరాధన కార్యక్రమం కూడి అందరికీ నిత్యము దీవించి ఆస్వాదించేదు గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఉదయం ఆరాధనకు సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. చాలా బాగా చేసావు, చాలా వందనాలు. ఒకటి ఎప్పుడు వచ్చావు? బాగున్నావా? ఉంటావా? మరి తుర్రమంటావా? కూర్చో, వచ్చేయమ్మా, త్వరగా వచ్చి. ఇంకా ఎక్కడ బాగుందమ్మా, పైన ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.